ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. విష్ణు సహస్రనామంలో 675వ నామం మహాక్రతు అన్నారు. క్రతువు యొక్క స్వరూపము పరమాత్మ కనుక మహాక్రతు అనే పేరు వచ్చిందని చెప్పారు. ఇక్కడ క్రతువు అంటే ఆయన చేసే పెద్ద క్రతువు ఏమిటి అంటే సృష్టిక్రమం. ఆ ప్రణాళిక ఆయన ఆ సృష్టి అనేది ఆయన ప్రణాళికలో అనంతమైనటువంటి గొప్ప భాగం. ఆ సృష్టి ఎలా చేస్తాడు ఏమిటి అనేది మనకి ఏమీ ఆలోచించకపోతే దాంట్లో ఉన్న విశిష్టత ఏమీ తెలియదు. మనం కొంచెం ఆలోచిస్తే సృష్టిలో ఎన్ని సంపదలు భూమిలో ఉన్నాయి, నీళ్ళల్లో ఉన్నాయి, కొండల్లో ఉన్నాయి, భూమి మీద పండే వాటిల్లో ఉన్నాయి. ఇన్ని రకాల సంపదల్ని గనుల్ని అన్నిటినీ సృష్టిలో పరమాత్మ ఇమిడ్చిపెట్టాడు. ఇవన్నీ ఎవరి కోసం? తను సృష్టించే జీవుల కోసం. జీవులు అనుభవించటానికి గనుల్ని సృష్టించాడు, సంపదలన్నిటినీ సృష్టించాడు. తర్వాతే ఆ జీవుణ్ణి సృష్టించాడు. ఆ సృష్టిలో ఒక గొప్పతనం ఏమిటి అంటే వివిధమైనటువంటి ఆ స్వరూపాలు. అవి అన్నీ మనం ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాం. ఆ విశేషాల్ని మనం చాలా ఆశ్చర్యంగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ సృష్టిలో ఎన్ని జీవులు ఉంటే ఒకరికి సంబంధం లేని సృష్టి. ఆయన ప్రణాళిక ఎలా ఉంటుంది అనేది మనకి తెలియదు, ఆయనకి తెలుసు. అందుకే ఏది జరిగినా మన మంచికే అనుకోమంటారు. అట్లా అనుకునేటువంటి జ్ఞానము, సామర్థ్యము, శక్తి మనకి ఉండాలే కానీ అన్నీ మంచికే జరుగుతాయి. అట్లా ఆ మంచి అనేది మనం తెలుసుకుంటే తెలియదు. అప్పటికప్పుడు మనకేమిటో తెలియదు. ఎందుకంటే మనకి ఆయన ప్రణాళిక తెలుసుకునేటువంటి శక్తి మనకి లేదు కదా. అది ఎప్పుడో అది జరిగిన తర్వాత ఆ రోజు ఇలా జరగబట్టి ఈ మంచి జరిగింది, అందుకనే అలా జరిగింది కాబోలు అని అప్పుడు అనుకుంటాం తప్ప అప్పటికప్పుడు మనకి తెలియదు. కానీ మంచికే అనుకోమంటాడు. అంటే మంచికి అనుకున్నప్పుడు కొంచెం తట్టుకునే శక్తి వస్తుంది, కాస్త నిదానిస్తే అనుభవించగలుగుతాము. అదేంటో దానికోసం మంచి కోసం వేచి చూస్తూ ఉంటాం. అలా సమయాన్ని గడుపుతూ ఉంటాం. ఆ పరమాత్మ ఏమిటి దీంట్లో ఉన్నటువంటి మంచి అన్నట్టు మనం అడుగు వేస్తూ ఆయన్ని ప్రశ్నిస్తూ తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత ఎప్పటికో ఆయన అనుగ్రహంతో ఆయన మనకి తెలియజేస్తాడు. అయితే మన మధ్య ఒక కథ మనం చెప్పుకున్నామో లేదో, ఆ విధంగా పరమాత్మ యొక్క ప్రణాళిక ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఏది మంచో అనేది అనుభవించేవాడికి తెలియదు, ఆయనకి తప్ప ఎవరికి తెలియదు. అటువంటి తెలుసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మనకి ఉండవు కనుక వేచి ఉండాల్సిందే. ఆ సృష్టి ఆయన చేస్తాడు, అనేక విధాలుగా చేస్తాడు. చేసి దాన్ని మళ్ళీ పోషిస్తాడు, ఆ తర్వాత లయము చేస్తాడు. ఇట్లా ఆ విధంగా ఆయన ప్రణాళికని అనుసరించి అన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ ప్రణాళికలు తెలుసుకునేటువంటి జ్ఞానం మనకి లేదు. కానీ ఏదైనా మనకు జరిగితే, మంచి జరిగితే నేను ఇట్లా చేశాను, నేను ఇట్లా చేయబట్టి జరిగింది అనుకుంటాం. చెడు జరిగితే మాత్రం మన మీద పెట్టుకోం. ఎవరి మీదన్నా పెడతాం, ఎవరో లేకపోతే దేవుడి మీద పెడతాం. అదే పెద్ద అజ్ఞానం.
అది అసలు పెద్ద పాపం, అనుభవించలేని పాపం చేసినట్టు అనమాట. మరి అంత పాపం ఎందుకు మనం మూటగట్టుకోవాలి? ఒకరి మీద అదే పరనింద అంటారు. మామూలు మనుషుల్ని నిందిస్తేనే పాపం, వాళ్ళ పాపాలన్నీ మనకు వస్తాయి, అనవసరంగా వాళ్ళని అనకూడదు అని చెప్తుంటే, భగవంతుడిని అంటే మరి ఇంకెంత పాపం అనుభవిస్తాడు. అందుకని భగవంతుని ప్రణాళికను ఎవరూ ఎంచక్కర్లేదు, ఎంచాల్సిన అవసరం లేదు. ఆయన గొప్ప యజ్ఞస్వరూపుడు, క్రతుస్వరూపుడు. ఆయన యజ్ఞాలు, క్రతువులు అంటే అక్కడ కూర్చుని ఇవన్నీ సమకూర్చుని చేసే, యజ్ఞం చేసే ఆయన కాదు. ఆయన సంకల్ప మాత్రం చేతే క్రతువుల్ని అన్నిటినీ, క్రతువుల్ని, యజ్ఞాల్ని అన్నిటినీ చెయ్యగల స్వామి. సంకల్ప మాత్రంగానే సృష్టి చేస్తాడు. ఆయన ఏమి కష్టపడి ఏదో చేయడు. అలా అంత తేలికగా ఆయన చేస్తాడు. ఆయన ప్రణాళికే వేరు. అటువంటి మరి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు కదా, యజ్ఞాలు నేనే, సంబారాలు నేనే, యజ్ఞం చేసేవాళ్ళు నేనే, హవిస్సుని నేనే, బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. అన్నీ నేనే, ఆ వస్తువులు నేనే, ఆ చేసేవాడిని నేనే, పొందేవాడిని నేనే, అన్నీ హవిస్సులు నేనే, అన్నీ నేనే అని చెప్తాడు. అది పరమాత్మ చెప్పేటువంటి భగవద్గీతలో స్వయంగా చెప్పింది. అంటే ఇక్కడ ఆయన సృష్టి క్రమం అంటే ఆయన చేసే క్రతువు సృష్టి అయితే, ఇక్కడ జీవులు చేసేటువంటి యజ్ఞ యాగాది క్రతువుల యొక్క స్వరూపము కూడా నేనే, అన్నీ నేనే అని ఆయన స్వయంగా చెబుతాడు. మరి అట్లాంటి మహాక్రతు అయినటువంటి స్వామి, గొప్ప యజ్ఞస్వరూపుడైన స్వామి అని, మహాక్రతు అని శంకరాచార్యుల వారు చెప్పారు. యథాశ్వమేధ క్రతురాట్, యాగాల్లో అన్నిటికంటే గొప్ప యాగం ఏమిటి అంటే అశ్వమేధ యాగం చాలా గొప్పది, విశిష్టమైంది. కాబట్టి అశ్వమేధ యాగం పరమాత్మ స్వరూపమని పరమార్థం అక్కడ చెప్తున్నారు. యజ్ఞస్వరూపుడైన స్వామిని మహాక్రతు అన్నారు. అన్నిట్లో గొప్పది అశ్వమేధ యాగం, అది నేను అని చెప్పటం అని కాదు. చిన్నదాని దగ్గర నుంచి పెద్దదాని దాకా అన్నీ ఆయనే. ఇట్లా గొప్ప యజ్ఞము అన్నారు కదా. యజ్ఞము అంటే ప్రతిరోజు చేసేటువంటి ఏదైతే ఉంటుందో అదే యజ్ఞము కిందకి వస్తుంది. స్త్రీలు మరి వంట చేసేటప్పుడు చక్కగా పొయ్యి వెలిగించగానే నమస్కారం చేస్తే అది ఒక యజ్ఞం. మరి వంట చేసేటప్పుడు ఆ వంట పదార్థం అగ్నిహోత్రుడికి సమర్పించడం ఒక యజ్ఞం. పాలు పొయ్యి మీద పెట్టేటప్పుడు పాలు అగ్నిహోత్రుడికి సమర్పించడం ఒక యజ్ఞం. అట్లా ఎన్నో సూక్ష్మంలో మోక్షం. ప్రతిరోజు ఒక చిన్న పని చేసినా అది యజ్ఞం కిందకే వస్తుంది. ప్రతిరోజు మన పెద్దలకు, భగవంతుడికి నమస్కారం చేసుకున్నాం అనుకోండి, అది ఒక యజ్ఞమే. అట్లా ప్రతి చిన్న పని కూడా క్రమం తప్పకుండా మనం చేస్తే ఆ పనిలో ఎంతో శ్రేయస్సు, మంచి పనిలో తప్పకుండా శ్రేయస్సు ఉంటుంది. ఆ శ్రేయస్సుని ఇస్తాడు పరమాత్మ. అది యజ్ఞముగా భావించబడుతుంది, గొప్పగా ఉంటుంది. మరి మనం చేసేటువంటి ప్రతిరోజు జీవనంలో పంచసూన దోషాలని ఉంటాయి. ఊడ్చేటప్పుడు, నడిచేటప్పుడు, మరి ఉమ్మేసినప్పుడు, లేకపోతే రుబ్బినప్పుడు, వంటలు చేసినప్పుడు, అట్లా ప్రతి దానిలోనూ హింస అనేది జరుగుతుంది. అంటే సూక్ష్మజీవులు మనకు తెలియకుండా నశిస్తాయి. అవన్నీ దోషం. అవి మనకి తెలియకుండా చేస్తాము, అవసరం కోసం చేస్తాం. దానికోసమే పంచ యజ్ఞాలు చేయమంటాడు పరమాత్మ. ఆ పంచయజ్ఞాలే దైవయజ్ఞం, ఋషి యజ్ఞం, మరి పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్య యజ్ఞం. ఈ 5 యజ్ఞాలు చేయమంటాడు పరమాత్మ. భూతయజ్ఞం అంటే
మనకి జీవరాశులన్నీ ఉంటాయి కదా, వాటికి కొంత ఆహారాన్ని అక్కడ సమర్పణ చేస్తే అది భూత యజ్ఞం అవుతుంది. మనుష్య యజ్ఞం అంటే మరి వచ్చిన అతిథులకు కానీ ఎవరికైనా అవసరమైన వాళ్ళకి అవసరమైనవి వాళ్ళకి అందించడమే ఒక యజ్ఞం. ఋషి యజ్ఞము అంటే దైవ యజ్ఞం అంటే పూజ పునస్కారాలు చేయటం. ఋషి యజ్ఞం అంటే పఠనం, ఇట్లాంటి సత్సంగాలు. అట్లా పితృయజ్ఞం అంటే వాళ్ళని బ్రతికి ఉండగా చక్కగా వాళ్ళని ప్రేమగా గౌరవంగా చూసుకోవటం, తర్వాత వాళ్ళని మర్చిపోకుండా రోజు బ్రతికి ఉండగాను నమస్కారాలు చేసుకోవాలి. ప్రతిరోజు తల్లిదండ్రులకి నమస్కారం చేసుకున్నటువంటి వాళ్ళ సంస్కారానికి భగవంతుడు మెచ్చి వాళ్ళకి మంచి శ్రేయస్సుని ఇస్తాడు. అట్లా మరి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళకి రోజు నమస్కారాలు చేసుకోవటం, సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి పెట్టవలసినటువంటి విధులను చేయాల్సిన విధులను చేయటం, వాళ్ళ పేరుతో చక్కగా దాన ధర్మాలు చేయటం, అవన్నీ కూడా పితృయజ్ఞం కిందకి వస్తాయి. పితృదేవతలు అనుగ్రహిస్తే, వాళ్ళు సంతోషిస్తే వంశాభివృద్ధి చక్కగా జరుగుతుంది, కుటుంబం బాగుంటుంది అని చెప్తారు. మరి భగవద్ అనుగ్రహం కంటే పితృ అనుగ్రహం ఉండాలి, పితృదేవతల అనుగ్రహం ఉండాలి అంటారు. వీళ్ళని సేవించి వీళ్ళని మరి తృప్తిపరిస్తే భగవంతుడు కూడా సంతోషిస్తాడు అని చెప్తారు. అట్లా మరి ఎన్నో యజ్ఞాలు క్రతువులు ఉన్నాయి. అవన్నీ కూడా మరి మానవుడు చెయ్యాల్సిన ధర్మం ఉంది. ఆ మానవుడితో చేయించేటువంటి వాడు మహాక్రతు స్వామి. అంటే ఈ కూడా మహాక్రతువులే అవుతాయి. ప్రతిరోజు నిత్యం చేసేటువంటి ప్రతి పని కూడా యజ్ఞము కిందకే వస్తుంది కనుక ఆ మనిషికి, ఆ జీవుడికి శ్రేయస్సునిస్తాయి, గొప్ప క్రతువుల కిందకే వస్తాయి. ఆ క్రతువుల్ని చేయించేవాడు కూడా ఆ స్వామి గనక ఆయన్ని మహాక్రతువు అన్నారు. అట్లా మరి చిన్న పని దగ్గర నుంచి పెద్ద యజ్ఞం దాకా ఆయన స్వరూపమే. అతి సుకరమైన ఆరాధన గల స్వామిని మహాక్రతువు అన్నారని పరాశర భట్టర్ అన్నారు. మహాక్రతువు అంటే గొప్ప జ్ఞానస్వరూపుడని సత్యసంధుల వారి అభిప్రాయం. ఆ జ్ఞానమే గొప్ప యజ్ఞం, అన్నిటికంటే జ్ఞానయజ్ఞం అంటారు కదా. ఆ జ్ఞానయజ్ఞం ఏమిటి అంటే, గొప్ప జ్ఞానయజ్ఞం ఏమిటి అంటే సత్సంగమే. ఆ సత్సంగం ద్వారా పరమాత్మ యొక్క స్థితిని, ఆయన ఎలా ఉంటాడు, ఏమిటి, ఆయన గుణాలేంటి అన్నీ తెలుసుకుని దాన్ని బట్టి నడుచుకుని ఆ మార్గంలో భగవంతుని చేరవచ్చు. అదొక గొప్ప యజ్ఞం. అందుకని ఆ జ్ఞానము స్వరూపమే పరమాత్మ మహాక్రతువు అని ఆయన సత్యసంధుల వారు చెప్పారు. అట్లాగే యాజ్ఞికులు ఓం మహాక్రతవే నమః అని స్వామిని కొనియాడుతున్నారు కనుక ఆ మహాక్రతువు అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ, నీ మహాక్రతువులో మేము చిన్న రేణువులము స్వామి, నీ క్రతువుని మరి తెలుసుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు, నీ యొక్క ప్రణాళికలో భాగంగా ఉన్నటువంటి మేము ఆ ప్రణాళికను ధైర్యంగా చక్కగా మంచిగా తీసుకోగలిగేటువంటి జ్ఞానాన్ని మాకు ప్రసాదించి మమ్మల్ని మీ దగ్గరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ